హాయ్ అందరికి. ఈరోజు నేనైతే మా ఫీల్డ్స్ దగ్గరికొచ్చిన. ఇగో ఇక్కడ నుండి ఈ ఎండ్ వరకున్న 2 ఏకర్స్ మాదే. మా దాంట్లో మొత్తం కాటన్ ఏసినామన్నట్టు. అయితే ఇది చూడంగానే ఏం గుర్తొచ్చిందంటే, మా పక్క వాళ్ళకి ఇట్లా వేరే డిఫరెంట్ క్రాప్స్ ఉన్నాయి. అండ్ దట్ టూ ఇది నవంబర్ మంత్. నవంబర్ మంత్ అంటే మనకు రబీ సీజన్‌కు, ఖరీఫ్ సీజన్‌కు మధ్యలో మంత్ అన్నట్టు. ఖరీఫ్ సీజన్ అనేది మనకు ఏప్రిల్ నుండి నవంబర్ వరకు, అండ్ నెక్స్ట్ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు రబీ సీజన్. మనకు ఎగ్జామ్స్‌లలో బాగా ఫోకస్ అయ్యేటి అంటే రబీ క్రాప్స్ ఏంటి, ఖరీఫ్ క్రాప్స్ ఏంటి అని వీటిని గుర్తుపెట్టుకోవడానికి మనం నిమోనిక్ షార్ట్ కట్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఖరీఫ్ క్రాప్స్ గురించి అయితే చూద్దాం. ఖరీఫ్ క్రాప్స్ అనేటివి అంటే అది వేయడం మాత్రం జూన్, జూలైలో మనకు సోయింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ హార్వెస్టింగ్ అనేది సెప్టెంబర్, అక్టోబర్లో జరుగుతుంది. అండ్ మేజర్ ఖరీఫ్ క్రాప్స్ వచ్చేసి ప్యాడీ, కాటన్, మెయిజ్, జోవర్, బాజ్రా, గ్రౌండ్ నట్, పల్సెస్, షుగర్ కేన్. క్రాప్స్ మాక్సిమం మనం పొలిటికల్ పార్టీస్తోనే గుర్తుపెట్టుకోవచ్చు. ఒక 3 పొలిటికల్ పార్టీస్ చెప్తా. ఆ 3 పొలిటికల్ పార్టీస్తోని మనకు ఖరీఫ్ క్రాప్స్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఖరీఫ్ క్రాప్స్ మనకు గుర్తుంటే మనం రబీ క్రాప్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు ఆప్షన్స్తోని. అయితే ఫస్ట్ బీజేపీ చూడండి. బి అంటే బాజ్రా, జే అంటే జోవర్, పి అంటే ప్యాడీ, నెక్స్ట్ సిపిఎం, సి అంటే కాటన్, పి అంటే పల్సెస్, ఎం అంటే మెయిజ్, నెక్స్ట్ ఎస్ఎస్ శివసేన. శివసేన పార్టీతోని మనకు సోయాబీన్, షుగర్ కేన్. బీజేపీ, సిపిఎం అండ్ శివసేన ఈ 3 పార్టీలతోని మనకు ఖరీఫ్ క్రాప్స్ మొత్తాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు రబీ క్రాప్స్ గురించి చూద్దాం. రబీ క్రాప్స్లో మనకు అది సో వేయడమేమో అక్టోబర్, నవంబర్లో క్రాప్స్ అనేవి చేస్తారు. నెక్స్ట్ హార్వెస్ట్ చేసేదేమో మార్చ్, ఏప్రిల్. అంటే దీని డ్యూరేషన్ ఏంటిది నవంబర్ టు ఏప్రిల్ వరకు అన్నట్టు. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకు షార్ట్ కట్ చెప్తా. జీడబ్ల్యూఎంసీ ఉన్న బిఎస్ఎన్ఎల్ సిమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్రాప్స్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ కదా. బి అంటే బార్లీ, ఎస్ అంటే సన్ఫ్లవర్, ఎన్ అనేది లేదు, ఎల్ అంటే లెంటిల్. నెక్స్ట్ జీడబ్ల్యూఎంసీ అన్న కదా. జి అంటే గ్రామ్స్ అంటే చిక్పీ అలాంటివి. నెక్స్ట్ డెబ్ల్ అంటే వీట్. మనకు రబీ క్రాప్స్లో మెయిన్ ఇంపార్టెంట్ వీటే. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎం అంటే మస్టర్డ్, సి అన్న కాడ ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే సీసెమ్ నువ్వులు. జీడబ్ల్యూఎంసీ, బిఎస్ఎన్ఎల్ ఈ 2 గుర్తుపెట్టుకుంటే రబీ క్రాప్స్ మొత్తం గుర్తున్నట్టు. ఇప్పుడు ఖరీఫ్ క్రాప్ అంటే ఏ సీజన్ నుంచి ఏ సీజన్ వరకు అవి గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ రబీని చూసుకుందాం. రబీ అంటే స్టార్టింగ్ లెటర్ ఆర్, కాకపోతే అది రెయినీ సీజన్ కాదు. అంటే రెయినీ సీజన్ కాదంటే అదేంది వింటర్ క్రాప్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకోటి ఆల్టర్నేట్ ఖరీఫ్ అనేది రెయినీ క్రాప్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఖరీఫ్లో ప్యాడీ ఉన్న కాటన్ ఇవి 2 డామినేటింగ్ క్రాప్స్. అంటే మన జీడిపిలనైనా ఈ రెండింటి పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. అంతే, మస్తు సింపుల్ ఖరీఫ్ అండ్ రబీ క్రాప్స్ గుర్తుపెట్టుకోవడానికి. ఏదన్నా ఒక్క క్రాప్స్ గుర్తుపెట్టుకోండి. ఐదర్ అంటే ఖరీఫ్ పొలిటికల్ పార్టీస్తోని బీజేపీ, సిపిఐ